హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి సంబంధించి మనకి FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ అనొచ్చు, లేదంటే శాంపిల్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 అనొచ్చు. సో ఏపీలో జరగబోవు FA1 గురించి మ్యాథమెటిక్స్ సంబంధించి 10వ తరగతి మోడల్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కొన్ని మోడల్గా మనం ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు. సో అందులో విత్ సొల్యూషన్ ఆన్సర్లు కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో సెక్షన్ 1లో మనకి 7-1 ఆల్రెడీ మోడల్ పేపర్ ఎలా ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మోడల్ పేపర్ విత్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఓకేనా? సో మొట్టమొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కితే నేను మళ్ళీ కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి సెక్షన్ 1 వచ్చేసరికి 7-1 ఉంటాయి. సో ముందుగా 4 బిట్లు ఇచ్చాను, తర్వాత ఇంకో 2 బిట్లు ఇస్తాను, చూడండి. ఎక్స్ప్రెస్ 140 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 140ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాయమంటే మనకి ఇందులో కూడా అన్ని కూడా 1 మార్క్ ఉంటాయి. సో MCQs ఉండొచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ ఉండొచ్చు, మ్యాచింగ్ ఉండొచ్చు, అసెషన్ అండ్ రీజన్ ఉండొచ్చు. సో ఆ మోడల్ ఉండేటువంటి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. 140ని ఎలా రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 70 2 35 2 పోదు, ఇంకా 5 టేబుల్ పోతుంది. 5 7 7 1 అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 5 ఇంటూ 7. సో 140 ఆ విధంగా రాయొచ్చు. ఇఫ్ 2, and 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్, దెన్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్. క్వాడ్రాటిక్ పాలినామిల్ ఏమంటాడు మనకి? యాక్చువల్గా క్వాడ్రాటిక్ పాలినామిల్ ఫార్ములా ఏంటి? x² k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఆల్ఫా అనేది 2 అనుకుంటాం, బీటా అనేది 3 అనుకుంటాం. ఓకేనా? సో k ఇంటూ x² మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3 k ఇంటూ x² మైనస్ 5x ప్లస్ 6. సో ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి k వాల్యూ 1 అవుతుంది. k వాల్యూ ఎంత అవుతుంది? ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్. సో ఇది అవుతుంది x² మైనస్ 5x ప్లస్ 6. 1 అని ఎందుకు తీసుకోవాలి? కింద ఏమీ లేవు కాబట్టి. అదే బై 2/3 వచ్చినప్పుడు k వాల్యూ 2 తీసుకుని మొత్తం చేస్తాం. రైట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పాలినామిల్ విత్ డిగ్రీ 3 డిగ్రీతో ఉండేటట్టుగా ఒక పాలినామియల్ని రాయమంటున్నాడు. ఇదే ఎగ్జాంపుల్. సో డిగ్రీ 3 ఉండాలంటే ఏంటి? 7x³ ప్లస్ 6x² ప్లస్ 5x. పాలినామియల్ అన్నాడు కాబట్టి ఎదినాను ప్లస్ 6. సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ రాయమన్నాడు. అంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనమాట. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ d ఆఫ్ ది AP. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఈజ్ వాట్ ఇచ్చాడు ఆన్సర్ 6 అని, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. అంటే కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదా ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్. సో ఇప్పుడు ఇందులో సపరేట్ చేయండి. 11 మైనస్ 7 4. ఇందులో సపరేట్ చేయండి. 15 11 4. 90 మైనస్ 15 అంతా 4. కానీ వాడు అక్కడ ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ ఇది. ఓకే. ఫిఫ్త్ వన్, 3x ప్లస్ 2y ప్లస్ 7 = 0, 2x ప్లస్ 3y ప్లస్ 6 = 0 ఆర్ డాష్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా. సో ఇవి మనం దేని మీద మనం బేస్ చేసి చెప్పగలం? a1/a2, b1/b2, c1/c2. ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే ఇంటర్సెక్టింగ్, ఈ రెండు ఈక్వల్ అయ్యి ఇది నాట్ ఈక్వల్ అయితే ప్యారలల్ లైన్స్, 3 ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తుంది. సో దాన్ని బట్టి చూద్దాం. a1 అంటే ఏంటి? x కోఎఫిషియెంట్స్ రాయాలి. 3/2, ఇది 3, ఇది 2 అంటే 3/2. y కోఎఫిషియెంట్ ఎంత? ఇక 2 3 అంటే 2/3, b1/b2. c1/c2 ఎంత? 7 అంటే 6, 7/6. సో 3 డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఈ రెండు చూసుకోండి. a1/a2 ఇస్ నాట్ ఈక్వల్ టు b1/b2, ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇవి ఏంటవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇవి ఏంటవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ 5 బిట్స్ అయ్యి, ఇంకో 2 బిట్స్ చూద్దాం. ఇందులో 6 to 7 చూసుకుంటే 7 బిట్స్ కదా ఇస్తారు. ఇందాక అవి చెప్పి చూడండి. 6th one, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంటి? c/a. c/a అంటే ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c = 0 అంటే కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ అనేది లేదు. అంటే చూడండి, కంపేర్ చేయండి. ax² ప్లస్ bx ప్లస్ c అనేది లేదు. సో ఇక్కడ 0/a అంటే ఎంత? 6. 0/6 ఎంత? 0. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత? 0 అనమాట. సో ఆ విధంగా చూసుకోవాలి. nth టర్మ్ ఆఫ్ ఎన్ AP అంటే ఏంటి? ఫార్ములా an =
ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది. ఓకేనా? 2 మార్క్స్ సమ్స్ చూద్దాం ఇందులో. సెకండ్ రౌండ్ వచ్చేసరికి 4 క్వశ్చన్లు ఇస్తారు. 4 2 8 మార్క్స్. అందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, 8 1 8 బిట్లే కదా 8వ క్వశ్చన్ ఇది. డిఫైన్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో దీని ఆన్సర్ చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉంటాయి చూడండి, మీరు డెఫినేషన్ రాసుకోండి. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మీరు యొక్క టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు రాసుకోండి. సో ఇందులో 9th క్వశ్చన్ చూసేసరికి ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నప్పుడు ఇది కంపేర్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ మనం దాన్ని బట్టి మనం చేయగలం. బి స్క్వేర్ 4ac. డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ 4ac ఫైండ్ అవుట్ చేయండి. బి అంటే ఎంత 5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, సి అంటే కాన్స్టెంట్ అంటే -6. సో దీని వాల్యూని బట్టి మనం చెప్పగలం. 5 స్క్వేర్ అంటే 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8 8 6 48. ఎంత వచ్చింది ఇది 73. బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2, సి అంటే -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8 8 6 48 73. ఈ 73 అనేది ఏంటి గ్రేటర్ దెన్ 0. సో 0 కన్నా ఎక్కువ వచ్చాం కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ ఆర్ డిస్టింక్ట్ రూట్స్ అని రాస్తాము. అదే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. లెస్ దెన్ 0 వచ్చిందనుకోండి ఇమాజినరీ రూట్స్ అని రాస్తాం. ఓకేనా? సో ఇంకో రెండు ఉంటాయి 2 మార్క్స్ చూద్దాం. తర్వాత ఇంకో 10th 1 11th 1. 10th 1 ఏంటి, సాల్వ్ 2x + 5 = 5, 2x - 5 = 3 బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక ఈక్వేషన్ అనుకోండి. 2x + y = 5 అనేది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ 2x - y = 3. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు కూడా మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. యాడింగ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. సో ముందు మనం యాడ్ చేసామనుకోండి +5 - 5 క్యాన్సిల్ అవుతుంది బై యాడింగ్. +5 - 5 క్యాన్సిల్. ఒకవేళ అవ్వలేదు అనుకోండి దాని కోఎఫిషియంట్ మనం ఇప్పుడు సపోజ్ 2 3 అనుకోండి 3 2తో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతున్నాయి, మనం ఇంకేం చేయనక్కర్లేదు. 2x + 2x ఎంత 4x, 5 + 3 8. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 8/4 2. సో ఈ x వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి 2x + y = 5. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ x ప్లేస్లో 2 పెట్టండి ప్లస్ y = 5, 4 + y = 5. y వాల్యూ 5 - 4, సో y = 1. సో x వాల్యూ 2 అండ్ y వాల్యూ 1 వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, చెక్ వెదర్ x + 2 హోల్ స్క్వేర్ = x² + 4 వెదర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అని చెక్ చేయమన్నాడు. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + 2ab + b². సో దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ x హోల్ స్క్వేర్ ఇది ఎలా చేస్తే మనం చేస్తాం 2 × x 2 × x × 2 + b² అంటే 2² = రైట్ సైడ్ ఏముంది x² + 4. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండాలంటే కంపల్సరీగా x² అనేది ఉండాలి. ax² + bx + c వేర్ ax² + bx + c = 0 వేర్ ఏజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే x² కోఎఫిషియంట్ క్యాన్సిల్ అవ్వకూడదు, x² అనేది క్యాన్సిల్ అవ్వకూడదు. సో ఇక్కడ చూస్తే x² + 2 2 4x + 4 = x + 4. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, ఇవన్నీ కూడా ఇటువైపు తీసుకురండి. ఇది x² కదా x², ఇవన్నీ ఇటువైపు తీసుకురండి. x² + 4x + 4 - x² - 4 = 0. x² - x² క్యాన్సిల్ అయిపోయింది +4 ఓన్లీ 4x = 0. సో మనకి స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax² + bx + c = 0 అండ్ వేర్ ఏజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ x² అనేది లేదు, క్యాన్సిల్ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రాస్తారు. ఓకేనా? సో మనం ఇచ్చింది వాటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ సమ్ చూద్దాం. ఫోర్ మార్క్స్లో చూసుకుంటే మనకి 3 ఉంటాయి, అంటే 35 మార్కులు కదా. 7 1 7, 4 2 8, 3 4 12. సో 4 మార్క్స్ 3 ఇస్తాడు. ఇప్పుడు 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంకోటి ఉంటుంది. సో రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఊజ్ ఏ = 3. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్,
డి ఈజ్ ఈక్వల్ టు -2. ఇందులో ఫస్ట్ 5 టర్మ్స్ అడిగాడు వాడు. ఫస్ట్ 5 టర్మ్స్ అంటే ఏంటి? టర్మ్స్ ఎలా ఉంటాయి? A1 అంటే ఏ అంటే ఆల్రెడీ 3, A2 అంటే ఎలా ఉంటుంది? A ప్లస్ డి అవుతుంది సెకండ్ టర్మ్. అంటే 3 ప్లస్ డి అంటే ఎంత ఇచ్చాడు? -2 ఇచ్చాడు. 3 - 2 1. A3 థర్డ్ టర్మ్ చూడండి, A ప్లస్ 2D ఒకటి తగ్గుతుంది. A ప్లస్ n - 1 × D కదా, ఒకటి తగ్గుతుంది. 3 ప్లస్ 2 × -2 అంటే 3 - 4 -1. ఫోర్త్ టర్మ్ అంటే A4 అంటే A ప్లస్ 3D. D వాల్యూ 3 × D అంటే -2 అంటే 3 - 6 ఎంత ఉంది? -3. అదే ఫిఫ్త్ టర్మ్ అంటే ఏంటి? A ప్లస్ 4D. A వాల్యూ 3 ప్లస్ 4 × -2 అంటే 3 - 8 -5. సో టర్మ్స్ ఏమొచ్చాయి? 3 1 -1 అలాగే -3 -5. 3, 1, -1 -3 -5. సో ఇవి 5 టర్మ్స్. సో ఫస్ట్ 5 టర్మ్స్ అడిగాడు. నెక్స్ట్ ఏం అడిగాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ kx × x - 2 + 6 = 0 హ్యావింగ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. అంటే ఏంటి? బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. kx² kx × 2 2kx + 6 = 0. ఈక్వల్ రూట్స్లో ఉన్నాయంటే ఏంటి? డిస్క్రిమినెంట్ 0 అంటే ఏంటి? b² - 4ac వాల్యూ 0. ఇక్కడ b అంటే ఇది a, ఇది b, ఇది c. b² అంటే -2k హోల్ స్క్వేర్ -4 × a వాల్యూ k, c అంటే 6 = 0. -2k హోల్ స్క్వేర్ అంటే -2k × -2k 4k² -4 6 24k = 0. 4k కామన్ తీయండి అంటే ఎంత అవుతుంది? k - 6 = 0. అప్పుడు 4k వాల్యూ ఎంత అవుతుంది? 0. k వాల్యూ 0/4 k = 0. అలాగే ఇక్కడ k - 6 ఎంత అవుతుంది? k - 6 = 0. k వాల్యూ 6 అవుతుంది. k వాల్యూ 6. సో k వాల్యూ 0 ఒకటి, k వాల్యూ 6 ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ 4 మార్కులది గ్రాఫ్ బేస్ చేసి ఒక సమ్ ఉంటుంది. యాక్చువల్గా ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా ఒక సమ్ గ్యారంటీగా ఉంటుంది 4 మార్క్స్ సంబంధించి. సో ఇలాగే ఒకటి ఇచ్చాడు. సో x డాష్ y డాష్ ఆరిజిన్ ఇక్కడ జీరోస్ మనకి ఇక్కడ -1 2 దగ్గర అండి x దగ్గర రెండు సెట్ అవి జీరోస్ అవుతాయి. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు? అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ గ్రాఫ్? ఈ యొక్క గ్రాఫ్ యొక్క షేప్ ఏంటవుద్ది? దాన్ని పారాబోలా అంటారు. PARABOL పారాబోలా దీని గ్రాఫ్. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ద గ్రాఫ్? ఏంటి ఎక్కడ ఇంటర్సెక్ట్? రెండు చోట్ల ఇంటర్సెక్ట్. సో హౌ మెనీ జీరోస్ అంటే 2 జీరోస్. వాట్ ఆర్ ద జీరోస్? అవి జీరోస్ ఏంటి? 2 and -1 అంటే -1 and 2. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే 2 యాడ్ చేయండి. లేదా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అడగచ్చు. -1 + 2 + 1. అదే ప్రొడక్ట్ అడిగిన కూడా -1 × 2 -2 అవుతుంది. సో ఇది 4 మార్క్స్. ఓకేనా? సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్లో 2 ఉంటాయి. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. సో 8 మార్క్స్లో 2 క్వశ్చన్లు ఇచ్చి ఒకటి రాయమంటాడు. ఒకటి కంపల్సరీగా ప్రూవ్ దట్ ఇరేషనల్ అనే సమ్ ఉంటుంది. సో ప్రూవ్ దట్ √3 ఇరేషనల్, √5 ఇరేషనల్, √2 ఇరేషనల్, √7 ఇరేషనల్, √12 6 + 2 √3 ఇరేషనల్. సో ఈవెన్స్ ఒక సమ్ ఉంటుంది. ఇంకోటి ఏమో గ్రాఫ్ సంబంధించి ఉంటుంటుంది. సో ప్రూవ్ దట్ √5 ఇరేషనల్ మనం కనుక చూసుకుంటే ఇది ఒకటి సమ్ చెప్తాను. సో మనం ఇక్కడ సొల్యూషన్ ఏం చేస్తాం? √5 ఎలా చేస్తాం? లెట్ √5 ఈజ్ ఏ రేషనల్ అనుకున్నాం. ఇరేషనల్ ప్రూవ్ చేయాలి కదా, కాంట్రడిక్షన్ మనం చూస్తాం, రేషనల్ అని తీసుకుంటాం. రేషనల్ అంటే ఏంటి? p/q ఫామ్. ఇక్కడ మనకి p అండ్ q ఆర్ ఇంటిజర్స్ అండ్ z ≠ 0. రేషనల్ అనేది p/q ఫామ్లో ఉంటుంది. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ a/b అంటే a and b ఆర్ కోప్రైమ్స్. అంటే ఇంకెక్కడ కూడా క్యాన్సిలేషన్ అవ్వవు. ఓకేనా? సో ఎందుకు కోప్రైమ్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ 8/12 ఉంది అనుకోండి. 4 3 4 2 4 3 2/3 క్యాన్సిలేషన్ అవ్వచ్చు కదా. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఇంకా ఏ అండ్ బి అనేవి ఇంకా ఎక్కడ కూడా ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండవు. అందుకే కోప్రైమ్స్ రాస్తాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో a = √5b. ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్ తీసుకుంటే a² తీసుకుంటే రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే a² = √5b² అంటే ఏంటి? a² = 5b². a² = 5b² అనేది వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ
5 డివైడ్స్ ఏ స్క్వేర్. 5 అనేది ఏమవుతుంది, డివైడ్స్ ఏ స్క్వేర్. బి స్క్వేర్ ఇంటూ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా 5ని ఏ స్క్వేర్ డివైడ్ అవుతాయి. 5 డివైడ్స్ ఏ స్క్వేర్. అలాగే 5 డివైడ్స్ ఎప్పుడైతే ఏ స్క్వేర్ అయిందో 5 డివైడ్స్ ఏ కూడా అవుతుంది. 5 డివైడ్స్ ఏ, ఈ ఫస్ట్ వన్. ఇప్పుడు ఎప్పుడైతే 5 డివైడ్స్ ఏ వచ్చిందో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అనుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5c, ఎందుకంటే ఒక నెంబర్ 5తో డివైడ్ అయింది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్ 5b స్క్వేర్ వచ్చిందా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5b స్క్వేర్. ఏ అంటే 5c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. 5c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5b స్క్వేర్. సో 5c హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 5 5 25, c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్. సో ఇది తీసుకున్నాం మనం. ఇప్పుడు ఏ ప్లేస్లో మళ్ళీ 5c తీసుకున్నాం, ఎందుకంటే ఇంకోటి మల్టిపుల్ 5 వచ్చింది కాబట్టి. సో ఏ ప్లేస్లో 5c పెట్టాం, 5b స్క్వేర్. 5c హోల్ స్క్వేర్ అంటే 5c ఇంటూ 5c, 25c స్క్వేర్ ఈక్వల్ 5. మళ్ళీ ఇప్పుడు 5 ఇంటూ తీసుకోండి, 25c స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. 5 1 జా 5 5 జా. సో 5c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. మళ్ళీ b స్క్వేర్ ఏంటి అవుతుంది, 5 డివైడ్స్ b స్క్వేర్ అవుతుంది. 5 డివైడ్స్ b స్క్వేర్, 5 డివైడ్స్ b స్క్వేర్. 5 డివైడ్స్ b ఆల్సో, 5 డివైడ్స్ b ఆల్సో. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో 1 2 చూసుకొని ఇక్కడ 5 డివైడ్స్ ఏ అయింది, 5 డివైడ్స్ b కూడా అయింది, 5 అనేది 2 కూడా అయింది. సో ఇక్కడ ఏం రాయాలి, సో దేర్ఫోర్ 5 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి. 5 అనేది ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి అవుతుంది. కానీ ఇక్కడ ఏమనుకున్నాం మనం, కో ప్రైమ్స్, ఎక్కడ కూడా క్యాన్సిలేషన్ లేదనుకున్నాం. సో అప్పుడు ఏమైంది, సో దేర్ఫోర్ అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నది రాంగ్ అయిపోయింది. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్, కాంట్రాడిక్షన్ అన్నమాట. సో దేర్ఫోర్ ఏది అనుకున్నాం మనం, √5 అనేది రేషనల్ అనుకుందాం. మనం అనుకునేది రాంగ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా దేర్ఫోర్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఓకే. సో ఈ విధంగా మనకి మోడల్ పేపర్ కనుక చూసుకుంటే ఫస్ట్ రోమన్లో 7 ఇస్తారు, 7 1 7 మార్క్స్. సెకండ్ రోమన్లో 2 మార్క్స్కి 4 ఇస్తారు, 4 2 ఇవి మార్క్స్, 8 మార్క్స్ చెప్పడం జరిగింది. సెక్షన్ 3లో 3 ఇస్తారు, 3 × 4 మార్క్స్, 3 4 12 మార్క్స్. ఎక్కడ కూడా చాయిస్ ఉండవు. లాస్ట్ సెక్షన్లో మాత్రం ఒకటే రాయాలి, 8 మార్క్స్ది 8 మార్క్స్. సో 35 మార్క్స్. ఓకే. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదివిన విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మోడల్ పేపర్ వీరైతే చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి సో ఇటువంటి మోడల్లో ఇంకొక మోడల్ పేపర్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ చెప్పడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ జరిగే టైంలో ఇంకొక మోడల్ పేపర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదే మోడల్లో, కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.